हालेलुया। तो हालेलुया। अपने आप को ये खुश खबरी सोचकर ये संदेश को स्वीकार कीजिए। మీరు ఇది ఒక గొప్ప సువచనం అని ఈ యొక్క సందేశాన్ని మీరు తీసుకోండి. हालेलुया। कि हालेलुया। कभी भी मैं तन्हाई की परिस्थिति में नहीं जाऊंगा, ఎప్పుడు నేను ఒంటరైన పరిస్థితుల్లోకి వెళ్ళను, कभी भी मैं अकेला नहीं हूँ मेरे परिस्थिति में। ఎప్పుడు నేను నా పరిస్థితుల్లో ఒంటరి వాడను కాను. शायद आपके दोस्त या रिश्तेदार आपके साथ हो या नहीं, आप अकेले नहीं हो। మీ యొక్క బంధువులు మీ యొక్క మిత్రులు ఒకవేళ మీతో ఉన్నా లేనప్పటికీ మీరు ఒంటరి వారు ఎప్పుడూను కారు. क्योंकि सर्वशक्तिमान प्रभु आपके साथ है। ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు మీతో ఉంటున్నాడు. हालेलुया। आज मैं इस शीर्षक के साथ आपको ये संदेश जाना चाहती हूँ। ఈ దినం నేను ఈ యొక్క టైటిల్ తో మీకు ఈ వాక్యాన్ని అందించాలనుకుంటున్నాను. अधिराज्य, जो अधिकार प्रभु ने अपने संतानों को सौंपा है। అధికారం ఏదైతే మనం దేవుడైన ఆ దేవుడు తన పిల్లలకి ఇచ్చింటున్నారో ఆ అధికారం గురించి నేను ఈ రోజు మీతో మాట్లాడనే जब प्रभु ने इस दुनिया को रचाया, जब अदम हव्वा को इस दुनिया में रचाया, क्या अधिकार से, क्या सोच से प्रभु ने इस दुनिया में सभी को रचाया। ఎప్పుడైతే దేవుడు ఈ లోకాన్ని సృష్టించున్నాడో ఆదాము ఏవాల్ని ఎప్పుడైతే సృష్టించున్నాడో ఏది ఆలోచించి ఏ అధికారంతో దేవుడు వీటన్నిటిని సృష్టించున్నాడు. प्रभु हमेशा चाहता था कि मनुष्य इस दुनिया में सभी उपस्थिति के ऊपर, सभी राज्य के ऊपर राज कर पाए। దేవుడు ఎప్పుడు ఆశించుంటున్నాడు ఈ లోకంలో ఉంటున్న మనమైన మనుషులము ప్రతి ఒక్క రాజ్యాల మీద ఆధిపత్యం ఉంచి మనం నడుచుకోవాలనేదే దేవుడి ఉద్దేశమై ఉంటున్నది. वही प्रभु की इच्छा था कि प्रभु का पुत्र, प्रभु के संतान लोग, जब प्रभु ने जब लोगों को रचाया, वो इस सोच के साथ उसने रचाया। ఇదే దేవుని ఇష్టమై ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఈ మనుషులను సృష్టించున్నాడు, తన పిల్లలను సృష్టించున్నాడు, ఈ యొక్క ఆలోచనతోనే దేవుడు మనుషులను సృష్టించి ఉంటున్నారు. इस दुनिया में सब जीव जंतु, सब प्राणी, सभी को मनुष्य के नीचे रहना चाहिए। ప్రతి ఒక్క జంతువులు, జీవులు, ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క ప్రాణులు మనుష్యుల అధికారం క్రిందనే ఉండవలెననేదే దేవుడి ఉద్దేశమై ఉంటుంది. एक वचन पढ़ेंगे, उत्पत्ति का अध्याय 1:26 से। ఆదికాండం 1:26 నుంచి చదువుకుందాం. फिर परमेश्वर ने कहा, हम मनुष्य को अपने स्वरूप के अनुसार अपनी समानता में बनाएं, और वे समुद्र की मछलियों और आकाश के पक्षियों और घरेलू पशुओं और सारी पृथ्वी पर और सब रेंगने वाले जंतुओं पर जो पृथ्वी पर रेंगते हैं अधिकार रखें। దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. 27 वचन, तब परमेश्वर ने मनुष्य को अपने स्वरूप के अनुसार उत्पन्न किया, अपने ही स्वरूप के अनुसार परमेश्वर ने उसको उत्पन्न किया, नर और नारी करके उसने मनुष्यों की सृष्टि की। 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28 वचन, और परमेश्वर ने उनको आशीष दी और उनसे कहा, फूलो फलो और पृथ्वी में भर जाओ और उसको अपने वंश में कर लो, और समुद्र की मछलियों तथा आकाश के पक्षियों और पृथ्वी पर रेंगने वाले सब जंतुओं पर अधिकार रखो। 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులకును, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. देखिए, ये 2 वचन में हम अधिकार रखने के बारे में पढ़ते हैं। చూడండి, 2 వాక్యాల్లో దేవుడు లోపరుచుకొని అధికారులై ఉండుడే అని చెప్తుంటున్నారు. अधिकार रखना का मतलब क्या होता है? ఏలుడ అనటం అంటే అర్థం ఏంటి? अधिकार मतलब अपने आप को हम उस परिस्थिति पर नियंत्रण लेना, ఆ యొక్క పరిస్థితుల మీద మనం వశం చేసుకోవడం అనేదే ఆ అధికారము. कोई भी परिस्थिति हो, लेकिन उसके ऊपर आप उसके ऊपर खड़े होकर
उस परिस्थिति पर अपना ही नियंत्रण ले लेते हैं। ఒక పరిస్థితిని చూసి గమనించి దాని మీద నిలిచి దాని లోపరచుకొని మన యొక్క రాజ్యం మన యొక్క చిత్తంని అక్కడ జరిగించినప్పుడు वचन कहता है कि प्रभु ने मनुष्य को अपने ही स्वरूप में, अपनी ही समानता में बनाया। వాక్యం చెప్తుంది దేవుడు మనుషులను ఆయన పోలిక చొప్పున ఆయన స్వారూప్యమందు చేశానని చెప్తుంది. प्रभु जैसा ही हमें भी उसने रचाया। దేవుడు ఏ విధంగా అయితే మనల్ని సృష్టించుంటున్నాడో प्रभु के स्वरूप में हमें रचाया। దేవుని యొక్క స్వారూప్యమందు మనల్ని సృష్టించుంటున్నారు. प्रभु के स्वरूप का मतलब है कि जैसा परमेश्वर इस दुनिया में एक आत्मा है, वैसे ही हमें भी एक आत्मा की तरह उसे रचाया। దేవుని యొక్క స్వారూప్యమందు అంటే ఏంటి? దేవుడు ఏ విధంగా ఆత్మై ఉన్నాడో మనల్ని కూడా దేవుడు ఈ లోకంలో ఆత్మగానే సృష్టించుంటున్నాడు. क्या आप जानते हैं कि इस दुनिया में आप एक आत्मा की तौर में रचाए गए हैं? మీకు ఈ విషయం తెలుసా? మీ దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఒక ఆత్మగానే సృష్టించుంటున్నాడని. मैं एक आत्मा हूँ। నేను ఒక ఆత్మను. आप सभी यहाँ पर एक एक आत्माएं हैं। మీరు ఇక్కడ చేరుంటున్న మీరందరూ ఒక్కొక్క ఆత్మయే ఉంటున్నారు. जो ये बाहर आप देख रहे हैं ये शरीर है। మీరు బయట చూస్తుంటున్నది ఇది ఒక శరీరం. जो हम सोचते हैं, हम निर्णय लेते हैं, वो हमारी मन, हमारी इच्छा होती है। మనం ఆలోచించేది అన్ని మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో అదంతా మన యొక్క మనస్సై ఉంటున్నది, మన ఇష్టమై ఉంటున్నది. प्रभु ने इस दुनिया में नर और नारी को रचाया और अपने ही सांस को उसके ऊपर उसने भूका और उसे एक जीवात्मा बना दिया। దేవుని ఒక మనుషుల్ని దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించి ఆయన వాళ్ళ నాసికానందంలో ఆయన జీవాత్మ ఊదినప్పుడు వారు జీవాత్మ అయ్యను. तो हम सब एक जीवात्मा हैं। మనందరం ఒక జీవాత్మ ఉంటున్నాము. हम सब एक आत्मा हैं। మనందరం ఒక ఆత్మ ఉంటున్నాము. इसीलिए वचन कहता है कि जब भी आप प्रार्थना करते हैं, जब भी प्रभु को पुकारते हैं, तो अपनी आत्मा के जरिए उसके साथ जुड़ना चाहिए। అందుకే మనం ఎప్పుడు మేము మాట్లాడుతుంటున్నాం, మేము చెప్తూ ఉంటున్నాం, మీరు ఎప్పుడు దేవుని పిలుస్తారు, ఎప్పుడు ని ప్రార్థిస్తుంటున్నారో మీ యొక్క ఆత్మతో ఆయనను ఏకీభవించండి, దేవునితో ఏకీభవించమని ప్రార్థిస్తాము. हमारे सोच के साथ, हमारे भावनाओं के साथ उसके साथ नहीं जुड़ना चाहिए। మన యొక్క ఆశ, మన యొక్క తలంపులతో, మన యొక్క ఎమోషన్స్ తో దేవునితో మనం కలవలేము. लेकिन हमारी आत्मा के साथ उसके साथ जुड़ना चाहिए। కానీ మనకుంటున్న ఆత్మతో, దేవుని యొక్క ఆత్మతో మనం ఏకీభవించగలం. क्योंकि प्रभु एक आत्मा है, हम भी आत्मा हैं, तो ये दो आत्माएं आत्मा के तौर पे जुड़ते हैं। దేవుడి యొక్క ఆత్మ, మనము ఒక ఆత్మ. సో మన రెండు ఆత్మలు ఆత్మ అనే మీడియం ద్వారానే మనం కలుసుకోగలం. लेकिन जब प्रभु ने इस दुनिया में मनुष्य को रचाया था, उसने अपने आप इच्छा लेने की अधिकार दिया था। ఎప్పుడైతే దేవుడు మనుషుల్ని లోకంలో సృష్టించుంటున్నారో వారికి స్వంతగా ఆలోచించి స్వంతగా నిర్ణయం తీసుకునే ఆ యొక్క శక్తిని వారికి ఇచ్చి ఉంటున్నారు. हम सोच सकते हैं हमें क्या सोचना है। మనం ఆలోచించగలం, మనని ఏం ఆలోచించాలనేది మనం ఆలోచించగలం. कुछ भी भावनाएं, योजनाएं हम अपने दुनिया के लिए कर सकते हैं। ఒక ప్లాన్స్ కానీ ఏదన్నా ఆలోచనలు కానీ మన యొక్క జీవితాల గురించి, మన యొక్క ప్రపంచం గురించి మనం ఆలోచించగలం. लेकिन हम अगर ये निर्णय लेते हैं कि हम अपने पूरे मन से, पूरे हृदय से प्रभु को पुकारेंगे, प्रभु के राह में चलेंगे, अगर हम ये निर्णय लेते हैं, ఒకవేళ మనం ఈ విధంగా నిర్ణయించుకున్నప్పుడైతే యేసయ్య మార్గంలోనే, ప్రభు మార్గంలోనే మనం వెళ్తాం, ఆయనను పూర్ణ మనసుతో మనం పిలుస్తామని ఈ విధంగా మనం నిర్ణయించుకున్నట్లయితే तो प्रभु हमारा साथ देता है। అప్పుడు దేవుడు మనతో కూడా ఉండి మనతో నడుస్తారు. अगर हम ये निर्णय लेते हैं कि हमें प्रभु को नहीं पुकारना है, दूसरे प्रभु को पुकारना है, और अगर चाहे तो ये प्रभु को भी हम पुकार लेंगे, प्रभु हमारे अंदर हमें कुछ नहीं करता, लेकिन बस चुप बैठता है। ఒకవేళ మనం అనుకుంటే ఈ దేవుని పిలుస్తాము, వేరే దేవుని కూడా పిలుస్తాము, ఈ దేవుడే కాదు వేరే దేవుని కూడా పిలుస్తామని ఒకవేళ మనం అనుకున్నట్లయితే దేవుడు మనలో ఉంటాడు, కానీ ఆయన ఏమి చేయడు, సైలెంట్ గానే ఉండిపోతారు. देखिए, नर नारी को इस दुनिया में जो महत्वपूर्ण चीज प्रभु ने दिया है, ఒక మనుషుడికి, ఒక స్త్రీకి, పురుషుడికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే वो उसका स्वयं इच्छा है। అది వారి యొక్క స్వచిత్తమైన ఆధారం. अगर ये निर्णय आप लेते हैं कि मैं अपने पूरे मन से, मैं अपने पूरे दिल से प्रभु को पुकारूंगा, ఒకవేళ ఈ యొక్క నిర్ణయం మీరు తీసుకున్నట్లయితే నేను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని పిలుస్తానని, मैं अपने पूरे मन से, पूरे हृदय से प्रभु की आराधना करूंगा, నేను నా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తానని, अगर आप ये निर्णय ले सकते हैं, ఒకవేళ మీరు ఈ విధంగా నిర్ణయించినట్లయితే, आपके जिंदगी में अगर आप ये निर्णय ले सकते हैं, మీ యొక్క జీవితంలో ఒకవేళ మీరు ఈ విధంగా
నిర్ణయించినట్లయితే तो प्रभु का हाथ आपके साथ है, అప్పుడు దేవుని యొక్క హస్తము మీతో ఉంటది, प्रभु का शक्ति आपके साथ है, దేవుని యొక్క శక్తి మీతో ఉంటది, प्रभु का ताकत आपके जिंदगी में जरूर महसूस है। దేవుని యొక్క గొప్పతనాన్ని మీ జీవితంలో మీరు చూచెదరు। हालेलुया। हालेलुया। यहाँ पर ये वचन में हम देखते हैं कि जब प्रभु ने मनुष्य नर और नारी को अपने ही स्वरूप में रचाया, ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తుంటున్నాము, ఎప్పుడైతే దేవుడు మనిషిని స్త్రీగాను పురుషునిగాను ఆయన స్వారూప్యమందు చేసినప్పుడు सभी जीव जंतुओं के ऊपर प्रभु ने उसे अधिकार दिया। ప్రతి ఒక్క జీవించుచున్న జంతువుల మీద దేవుడు మనుషులకు అధికారం तो ఇచ్చుంటున్నాడు। आप सोच रहे हैं क्योंकि आज क्या मैं जीव जंतुओं के, मछलियों के, पक्षियों के ऊपर क्या अधिकार मैं रख पा रहा हूँ? ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఈ దినం నేను ఏంటి జంతువుల మీద, ఏ జీవముల మీద నేను అధికారం పెట్టుకోగలను అని। हम शारीरिक रूप से अगर देखेंगे तो इस दुनिया में जो कोई कुछ भी जीवित प्राणी उपस्थित है उसके ऊपर प्रभु ने हमें अधिकार दिया है। శరీరానుసారంగా చూడాలంటే ఈ లోకంలో చేయబడిన ప్రతి ఒక్క ప్రాణికి పైనగానే మనల్ని మనుషులుగా దేవుడు మనల్ని పెట్టి ఉంటున్నాడు। देखिए, रोड में हम जाते हैं, ट्रैफिक में जाते हैं, हम पुलिस को देखते हैं, ट्रैफिक इंस्पेक्टर हमारे सामने खड़ा होता है। రోడ్లో మనం వెళ్ళేటప్పుడు దేవుడి యొక్క రోడ్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ కానీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని మనం చూసినట్లయితే उसके यूनिफॉर्म को हमारे आंखों से हम देखते हैं। వాళ్ళ యూనిఫామ్ ని మన కన్నులతో మనం చూసినప్పుడు जब ट्रैफिक में वो बोलता है कि खड़े हो जाओ तो हम वहां पर खड़े हो जाते हैं। ట్రాఫిక్ లో ఆయన ఆగండి అని చెప్పినప్పుడు వెంటనే మనం ఆగిపోతాము। क्यों आप खड़े होते हैं? क्या आपको डर है उसे देखकर, इसीलिए क्या आप खड़े होते हैं? ఆయన చూసి మీరు భయపడుతున్నారా, అందుకే మీరు నిలబడిపోతుంటున్నారా? हम जानते हैं कि उस ट्रैफिक इंस्पेक्टर के पास क्या अधिकार है। మనకు తెలుసు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దగ్గర ఏ అధికారం ఉందని మనకు తెలుసు। उसे अधिकार है गाड़ियों को रोकने का, इसीलिए जब वो कहता है हम रोकते हैं। ఆయన దగ్గర అధికారం ఉంది, వాహనాలను నిలిపే అధికారం ఉంది కాబట్టే మనం ఆగిపోతాం ఆయన हम చూసినప్పుడు। जानते हैं उसे अधिकार रोड में क्या है, इसीलिए जो वो कहता है अगर वो हाथ दिखाता है तो हम जाते हैं, जानते हैं उसके अधिकार को। మనకు ఆ రోడ్డు పైన ఆయన యొక్క అధికారం ఏమై ఉంటుందో మనం ఎరిగింటున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేస్తాం మనం రోడ్డు మీద इसी ఉన్నప్పుడు। तरह हमारे लिए इस जिंदगी में प्रभु ने कुछ अधिकार दिए हैं। ఆ విధంగానే ఈ జీవితంలో దేవుడు మనకు కొన్ని అధికారములు ఇచ్చింటున్నారు। जब तक जो अधिकार प्रभु ने हमें दिया है वो हम ठीक तरह से नहीं समझे, ఎప్పటి వరకైతే మనం దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం అర్థం చేసుకోలేమో वो हमारे जीवन में प्रकट नहीं होती। ఆ అధికారం మన జీవితంలో మనం చూడలేము। जो अधिकार प्रभु ने हमें दिया है उसे पहले हमें जानना चाहिए। ఏ అధికారం అయితే దేవుడు మనకి లోకంలో ఇచ్చింటున్నాడో ఆ అధికారం మనము ఎరిగిన వారమే ఉండాలి। प्रभु के संतान होने के नाते ये मेरा अधिकार है, हमें जानना चाहिए। దేవుని పిల్లలుగా ఉన్నందుకు నాకు ఈ అధికారం ఉంది, దేవుడు నాకు ఇచ్చింటున్నాడు అనే అధికారం ఉంది అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలను। सिर्फ जानना काफी नहीं होता, ఒట్టి తెలుసుకోవడం చాలదు। वो अधिकार को जानने के बाद उसे समझना चाहिए, उस पर विश्वास करना चाहिए। అధికారం గురించి తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని విశ్వసించవలెను। देखिए, ट्रैफिक इंस्पेक्टर मैं देखती हूँ कभी कभी ट्रैफिक इतना ज्यादा होता है फिर भी वो रोड के बीच में खड़ा हो जाता है। కొన్నిసార్లు నేను చూస్తాంటును, ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎంతో ట్రాఫిక్ ఉన్నప్పటికీ రోడ్డు మధ్యలోనే నిల్చుకొని ఉంటాడు। बहुत सारे 2 व्हीलर आते हैं, 4 व्हीलर आते हैं, ट्रक, लॉरी, सब कुछ आता है, फिर भी उसके अंदर वो भय नहीं होती, रोड के बीच में खड़ा हो जाता है। 2 వీలర్ 4 వీలర్ పెద్ద ట్రక్ లారీ అన్నీ వస్తాయి, కానీ ఆయనకు భయమే లేదు, నేను రోడ్డు మధ్యలో నిలబడినాననే భయం ఆయనకు ఉండదు। क्योंकि वो जानता है उसका अधिकार क्या है। ఎందుకంటే తనకు తెలుసు ఆయనకున్న అధికారం ఏంటో। वो जानता है कि लोग जानते हैं उसका अधिकार क्या है इस रोड में। ఆయనకు ఇది కూడా తెలుసు, రోడ్లో పోయే వారికి కూడా నా అధికారం ఏంటో తెలుసు అనేది విషయం కూడా ఆయనకు తెలుసు। वो जानता है कि अगर वो रोड के बीच में खड़ा होगा तो कोई भी गाड़ी आके उस पर धक्का नहीं देगा। ఆయనకు తెలుసు నేను రోడ్డు మధ్యలో నిల్చున్నప్పటికీ ఏ ఒక్క వాహనము నా మీదకి వచ్చి నన్ను మోదదని ఆయన ఖచ్చితంగా తెలుసు। लेकिन जब एक साधारण व्यक्ति रोड पर अगर उसे क्रॉस करके पार करने की भी जाना है तो उसके अंदर वो डर होती है, वो भय होती है अंदर। కానీ ఒక సాధారణమైన మనిషి రోడ్డుకు అటు నుంచి ఇటుపక్క వెళ్ళాలన్నా కానీ ఒక భయం, ఒక భీతి అనేది ఉంటది, వాహనాలు వచ్చి మోదుతాయేమో అని। जब ज्यादा ट्रैफिक हो तो हम रोड के बीच में जाके खड़े नहीं होते, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రోడ్డు మధ్యలో వెళ్ళి నిలబడము। क्योंकि हम जानते हैं कि अगर हम
वैसे ही जैसे चलते हैं पैदल चलेंगे तो गाड़ी हमारे लिए नहीं रुकेगी, हमें दौड़ना चाहिए अगर जाना है तो रोड में। రోడ్లో మనం వెళ్ళాలంటే మనం ఏ విధంగా నడుచుకో వెళ్తామో ఆ విధంగానే వెళ్ళగలమని మనం అనుకోకూడదు. ఎందుకంటే ట్రాఫిక్ మీద వాహనాలు వచ్చి మనల్ని మోదుతాయి కాబట్టి మనం పరిగెత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. हम अपना अधिकार जानते हैं रोड में, ट्रैफिक इंस्पेक्टर उसका अधिकार जानता है रोड में. మనకు మన అధికారం తెలుసు రోడ్డు మీద ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కు ఆయన అధికారం తెలుసు రోడ్డు మీద ఉన్నప్పుడు. क्योंकि वो जानता है अपने अधिकार को, उसके अंदर वो डर नहीं है. ఆయన ఒక అధికారం తెలిసి ఉంటున్నాడు కాబట్టి ఆయన లోపల ఆ భయం అనేది లేదు. ठीक उसी तरह अगर इस दुनिया में आप अपने अधिकार को जानते हैं, इस आत्मिक दुनिया में, शारीरिक दुनिया में, అదే విధంగా మనకు కూడా ఈ యొక్క ఆత్మీయ లోకంలో కానీ ఈ యొక్క భూలోకంలో కానీ మనకుంటున్న అధికారం మనకు తెలిసినట్లయితే आपके अंदर वो डर, वो घबराहट नहीं होगी. ఆ యొక్క భయం అనేది మనలో ఉండదు. जब आपके परिस्थिति को, समस्या को आप देखते हैं, जब अपने अधिकार को आप जानते हैं कि आप क्या कर सकते हैं इस परिस्थिति में, आपके अंदर वो घबराहट नहीं होगी. ఎప్పుడైతే మీకుంటున్న పరిస్థితులను కానీ ప్రశ్నలను కానీ మీరు చూస్తారో, మీకు ఉంటున్న అధికారం ఏదో మీకు తెలిసిన వారై ఉంటే అప్పుడు మీలో ఆ భయం అనేదే ఉండదు. प्रभु ने जब नर नारी को रचाया, सभी प्राणियों के ऊपर हमें अधिकार दिया. దేవుడు ఎప్పుడైతే మనుషుడిని సృష్టించున్నారో ప్రతి ఒక్క జంతువుల మీద ఆయన అధికారం వారికి ఇచ్చింటున్నాడు. सब प्राणी के ऊपर अधिकार का मतलब है सभी अशुद्ध आत्माओं के ऊपर भी प्रभु ने हमें अधिकार दिया है. ప్రతి ఒక్క జంతువుల మీద దేవుడు అధికారం ఇచ్చింటున్నాడు అంటే ప్రతి ఒక్క అశుద్ధమైన దురాత్మల మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చింటున్నాడు అని అర్థం. जब आदम हव्वा ने पाप किया और प्रभु के उपस्थिति से वो दूर जा चुके थे, ఎప్పుడైతే ఆదాం ఏవాల్ పాపం చేసి దేవుని యొక్క సన్నిధానం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారో, जो रिश्ता था प्रभु के साथ जब वो बिछड़ गया, ఎప్పుడైతే దేవునితో వారికి ఉంటున్న సంబంధం ఎప్పుడైతే తెగిపోయి ఉంటున్నదో, जो अधिकार प्रभु ने उन्हें दिया वो उनके साथ नहीं था अभी. దేవుడు వారికి ఇచ్చిన అధికారము వారితో ఇప్పుడు లేదు. इसीलिए हम जानते हैं कि यीशु मसीह हमारे लिए, हमारे पापों के लिए, हमारे श्रापों के लिए, हमारे कर्मों के लिए, हमें जो हम हमारे हाथ से बिछड़ चुका था, हमें वापस देने के लिए उस दुनिया में वो आए. అందుకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నుంచి, శాపాల నుంచి, మన యొక్క బంధకాల నుంచి దూరపరిచి మనకు మరి ఒక్కసారి ఆ అధికారంని ఏదైతే మనం కోల్పోయి ఉంటున్నామో అది మనకు తిరిగి ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింటున్నాడు. जो अधिकार उत्पत्ति अध्याय 1 में प्रभु ने नर नारी को दिया था, ఏ ఒక అధికారం అయితే దేవుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఆదికాండ గ్రంథంలో ఇచ్చింటున్నాడో, जो आदम और हव्वा ने छोड़ दिया था प्रभु के उपस्थिति से जब वो दूर जा चुके थे, ఆదాం అవ్వాలి ఏదైతే వదిలేసి దేవుని యొక్క సన్నిధానం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారో, प्रभु चाहता था कि वही अधिकार को, वो अधिराज्य को फिर से मनुष्य को देना चाहिए. దేవుడైన యెహోవా ఈ యొక్క అధికారం మనుషులకు మరొకసారి ఇవ్వాలని ఆశించుంటున్నాడు. ताकि मनुष्य अपने जीवन में जय का जीवन जी सकता है. ఎందుకంటే మనుషుడు ఆ వాళ్ళ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాలన్నదే ఆయన యొక్క ఆశ. जब मनुष्य ये समझ सकता है कि सभी अधिकार उसके हाथ के नीचे है, तब वो उसके ऊपर जय पा सकेगा. ఎప్పుడైతే మనిషికి తెలిసి ఉంటుందో దేవుడు నాకు ఇచ్చినాడు ఈ అధికారం అనే ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో అప్పుడే ప్రతి ఒక్క సమస్యల మీద విజయం పొందుకోగలరు. पता है आपको कब घबराहट आती है मनुष्य के अंदर? తెలుసునా ఎప్పుడు జనులు భయపడతారు? जब एक समस्या सामने आता है, वो नहीं जानता है कि अगर वो जय पाएगा या नहीं जय पाएगा. ఒక సమస్య వచ్చినప్పుడు దీంట్లో జయం పొందుతానో పొందనో తెలియనప్పుడే మనలో ఆ భయం అనేది వస్తుంది. उसे नहीं पता क्या वो पार कर पाएगा या पार नहीं कर पाएगा. ఒక మనిషికి తెలియదు నేను ఈ సమస్యని నుంచి దాటి వెళ్ళగలనా వెళ్ళలేనా అనేది ఆ ఒక ఆందోళనలోనే ఉండిపోతారు. तो उसके अंदर डर होती है, क्योंकि अगर वो नहीं करता है, अगर वो पार नहीं करता है तो क्या होगा, उसका भविष्य क्या कर सकता है इस दुनिया में. वो ఆ భయం అనేది అప్పుడు మొదలవుతుంది. నేను ఒకవేళ దాటలేకపోతే, ఈ సమస్య నుంచి బయటికి రాకలేకపోతే నా భవిష్యత్ ఏమవుతుంది అనే భయం అనేది మనిషిలో అప్పుడే వస్తుంది. लेकिन प्रभु के संतान होने के नाते हमें ये सच, आत्मिक सच्चाई को जानना चाहिए और समझना चाहिए. దేవుని యొక్క పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు ఈ యొక్క ఆత్మీయ సత్యంని మనం తెలుసుకున్న వారమే ఉండాలి. क्योंकि जब तक आत्मिक सच्चाई को आप समझते नहीं,
आपकी जानकारी नहीं होती, आपकी वो ज्ञान नहीं होती उसके बारे में, ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని ఆత్మీయ సత్యములు మీలో మీరు గ్రహించలేకపోతారో దాని గురించి తెలుసుకోలేకపోతారో वो आपके जीवन में प्रकट नहीं हो पाता। అది మీ జీవితంలో కార్యము చేయలేదు. प्रभु का वचन हम सभी के लिए समानता के साथ दिया गया है। దేవుని యొక్క వాక్యం మనందరికీ ఒకే రీతిగా ఇవ్వబడి ఉన్నది. प्रभु के सभी पक्के वादे वचन हम सभी को एक जैसा दिया गया है। మనందరికీ దేవుని యొక్క వాగ్దానాలు కానీ ప్రతి ఒక్కరికి ఒకే రీతిగా ఇవ్వబడి ఉన్నది. लेकिन प्रभु के पक्के वादे के बारे में आप जितना जानते हैं, जितना विश्वास कर पा रहे हैं, కానీ దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ ఎంత మట్టుకు మీరు దాన్ని నమ్మగలరు, ఎంత మట్టుకు దాన్ని మీరు గ్రహించగలరు, उतना ही आपके जीवन में वो प्रकट होगी। ఎంత నమ్మగలరో అంతనే మీ జీవితంలో వాటిని చూడగలరు. जितना आप उसके बारे में घोषणा कर पा रहे हैं, ఎంతవరకైతే మీరు ఆ వచనాలను ఆ ప్రవచనాలన్నిటిని మీరు మీ జీవితంలో ప్రకటిస్తారో, जितना अधिक आप घोषणा करते हैं प्रतिदिन, घोषणा मतलब आपके मुंह को खोल के उसे आप पुकारते हैं, उसे आप कहते हैं, ఎంత మట్టుకైతే మీరు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని మీరు నోరు తెరిచి ఎప్పుడైతే ప్రతి దినము పలుకుతూ ఉంటారో तो आपके अंदर जो वचन है वो शक्तिशाली बनता जाता है। మీలో ఉంటున్న వాక్యంని ప్రతి దినం పలికినప్పుడు అది ఎంతో బలంగా మారిపోతుంటది. क्योंकि जब भी वो वचन को, पक्के वादे को आप पुकार रहे हैं, आप उसको शक्ति दे रहे हैं। ఎప్పుడైతే మీరు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు పలుకుచూ ఉంటున్నారో మీరు ఆ వాక్యానికి ఒక శక్తి అనేది రూపింపబడుతున్నది. आपके हृदय में वो वचन के द्वारा आप जड़ पैदा कर रहे हैं। మీ యొక్క జీవితంలో ఆ యొక్క హృదయంలో ఉంటున్న వాక్యం ద్వారా ఒక రూట్ అనేది మీరు దానికి ఇస్తూ ఉంటున్నారు. तो जब परिस्थिति का सामना कर पाना है तो वो वचन, प्रभु का शक्ति बाहर आ जाता है। ఎప్పుడైతే ఒక సమస్యని మీరు ఎదుర్కోవాలో ఆ యొక్క వచనం మీలో ఉంటున్న ఆ యొక్క వచనం బయటికి వచ్చి మీతో మాట్లాడి. देखिए भजन संहिता में कुछ वचन पढ़ेंगे दाऊद के बारे में। చూడండి కీర్తన గ్రంథంలో వాక్యాలు చదువుదాం దావీదు గురించి. भजन संहिता अध्याय 8 और वचन 4 से 8 तक पढ़ेंगे। तो फिर मनुष्य क्या है कि तू उसका स्मरण रखे, और आदमी क्या है कि तू उसकी सुधि ले, क्योंकि तूने उसको परमेश्वर से थोड़ा ही कम बनाया है, और महिमा और प्रताप का मुकुट उसके सिर पर रखा है। तूने उसे अपने हाथों के कार्यों पर प्रभुता दी है, तूने उसके पांव तले सब कुछ कर दिया है। सब भेड़ बकरी और गाय बैल और जितने वन पशु हैं, आकाश के पक्षी और समुद्र की मछलियां और जितने जीव जंतु समुद्रों में चलते फिरते हैं, उस पर आपने प्रभुता दिया है। కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుడిని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువవానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంతో ప్రభావం కలది. देखिए ये वचन दाऊद राजा ने पुकारा था, उसी को हमने अभी पढ़ा अध्याय 8 में। చూడండి ఈ వాక్యంని దావీదు మహారాజు ఈ యొక్క వచనాలను దేవుని గురించి చెప్పి ఉంటున్నాడు. हम सब दाऊद राजा के बारे में जानते हैं। మనందరికీ దావీదు గురించి బాగా తెలుసు. दाऊद राजा को प्रभु ने अभिषेक किया था। దావీదు రాజును దేవుడు అభిషేకించుంటున్నాడు. जब प्रभु ने अभिषेक किया था, दाऊद जानता था, वो पहचानता था कि उसका अधिकार क्या है इस दुनिया में। దేవుడు ఎప్పుడైతే దావీదు రాజుని అభిషేకించుంటున్నాడో ఆయన యొక్క అధికారం ఏమై ఉంటుందో ఈ లోకంలో తెలిసి ఉంటున్నది. दाऊद के परिस्थिति के बारे में जानते हैं, सब कुछ कहने के लिए अभी समय नहीं है। దావీదు యొక్క పరిస్థితి గురించి మీకు తెలిసే ఉంటుంది, అన్నీ చెప్పుటకు ఇక్కడ సమయం లేదు. हम जानते हैं कि दाऊद राजा ने एक भी युद्ध को अपने जिंदगी में हारा नहीं। మనకందరికీ తెలుసు దావీదు రాజు ఒక్క యుద్ధంని కూడా ఆయన జీవితంలో ఓడిపోనేలేదు. बहुत सारे युद्धों को सामना किया था दाऊद राजा ने। దావీదు రాజు ఎన్నో యుద్ధములను ఎదిరించి ఉంటున్నాడు. लेकिन एक भी युद्ध उसने नहीं हारा, वचन कहता है। కానీ ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓడిపోలేదండి. इसका मतलब नहीं है कि वो युद्ध सब छोटे थे और या उसका शत्रु छोटा था। దాని యొక్క అర్థము ఈ యుద్ధాలన్నీ చిన్న చిన్న యుద్ధాలు, వాళ్ళ యొక్క శత్రువులు ఎంతో చిన్న చిన్న శత్రువులుగా ఉండొచ్చేమో అనుకోవచ్చు.
हम में से कोई भी आज दाऊद जैसा सामना नहीं कर रहे हैं। మనందరము ఈ దినం దావీదు రాజు ఏ విధంగా అయితే ఓడించుంటున్నా ఆ విధమైన ప్రశ్నలు మనం ఓడించలేడు. दाऊद के पीछे उसका पूरा देश अपने ही पुत्र उसके पीछे पड़ा था उसे मारने के लिए। దావీదు రాజు యొక్క సొంత కుమారుడు ఆయన వెనకల పడి ఉంటున్నాడు ఆయనను చంపుటకు. लेकिन फिर भी दाऊद जानता था कि उसका प्रभु कौन है, क्या अधिकार है उसके पास, वो जानता था। కానీ దావీదుకు తెలిసి ఉంటున్నది దేవుడు ఏమిచ్చుంటున్నాడో ఆయన ఇచ్చిన అధికారం గురించి దావీదుకు తెలుసు. यहाँ पर वो पुकार रहा है कि आपने देवदूतों से थोड़ा कम बनाया मनुष्य को। ఇక్కడ దావీదు చెప్తుంటున్నాడు, దేవా నువ్వు నీ దేవదూతల కన్నా మనుషుల్ని తక్కువగా చేసి ఉంటున్నావు, కొంచెం తక్కువగా. बहुत सारे भजन संहिता हम पढ़ते हैं दाऊद के गानों के बारे में। ఎన్నో కీర్తనలు దావీదు పాడినటువంటివన్నిటి మనం చూస్తూ ఉంటున్నాము. जब अपने ही पुत्र से वो दौड़ा जा रहा था तब भी उसने भजन संहिता द्वारा गानों को गा रहा था, प्रभु को पुकारा था। మనం చాలాసార్లు చూస్తుంటున్నాము ఆయన ఒక సొంత కుమారుడు ఆయనను తరుముతున్నప్పుడు కూడా ఆయనను పాటలతో పాడి దేవుని ఆయన స్తుతించుంటున్నాడు. वो जानता था कि उसका प्रभु कौन है, वो अपने लिए क्या कर सकता है इस दुनिया में। దావీదు రాజుకు తెలుసు ఆయన ప్రభు ఏమై ఉంటున్నాడు, ఆయన తన ద్వారా ఈ లోకంలో ఏం చేయగలడు అనేది గొప్పతనాన్ని ఆయన ఎరిగి ఉంటున్నాడు. किसी और भजन संहिता में पढ़ते हैं कि हमारे दाएं और बाएं और 1000 या 10,000 लोग अगर गिरे पड़े होते तो भी मैं नहीं गिरूंगा, लेकिन मैं खड़ा रहूंगा। ఇంకొక కీర్తనలో మనం ఆయన పాడిన పాట చూస్తుంటున్నాం, నా పక్కన 1000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా ఎదుకు రాదు, నేను నిలబడతానని ఆ యొక్క గంభీరతతో ఆయన పాట పాడి ఉంటున్నాడు. दाऊद का इतना दृढ़ विश्वास था अपने प्रभु के बारे में, దేవుని గురించి ఇంత దృఢమైన విశ్వాసం ఆయన మీద ఉన్నది. वो अधिकार वो जानता था। ఆయన ఇచ్చిన అధికారము దావీదుకు తెలుసు. क्या आज हम अपने अधिकार को जानते हैं हमारी परिस्थिति को जीतने के लिए? ఈ దినం మనకు మనకి దేవుడు ఇచ్చిన అధికారం ఎరిగి ఉంటున్నామా, మన యొక్క సమస్యలు జయించే అధికారం దేవుడు ఇచ్చింటున్నారని మనం ఎరిగి ఉంటున్నామా? शायद आज आपके पीछे ये पूरा देश पड़ा नहीं है, ఒకవేళ ఈ దినం మీ వెనుక పూర్ణ దేశము మీ వెనుకలో వస్తున్నప్పటికీ, लेकिन जो भी अंधकार की ताकत आपकी जिंदगी को नाश करने की कोशिश कर रही है, ఏ ఒక్క అంధకార శక్తులన్నీ మీ జీవితాలని నాశనం చేయాలని చూస్తుంటున్నాయో, आपकी जिंदगी में जो भी दरवाजा बंद है कि आप आगे बढ़ नहीं पा रहे हो, మీ జీవితంలో ఏ తలుపులు మూయబడి ఉంటున్నాయో మీరు ముందు వెళ్ళలేకపోతుంటున్నారో, जो भी अंधकार शैतानों की ताकत है कि आपके जिंदगी में आप प्रभु के आनंद को महसूस नहीं कर पा रहे हो, ఏ ఒక్క దురాత్మ శక్తులు మీ జీవితంలో ప్రభావితం చేసి దేవుని యొక్క ఆనందాన్ని మీరు పొందలేకపోతుంటున్నారో, आपको ये जानना चाहिए कि आप प्रभु के संतान होने के नाते ये सभी परिस्थितियों के ऊपर नियंत्रण लेना चाहिए आपको। సో మీరు దేవుని బిడ్డలుగా ఉన్నందుకు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే వీటన్నిటి మీద మీరు వీటన్నిటిని లోపరుచుకొని వశం చేసుకొని వాటి మీద ఆధిపత్యత పొందాలనేదే దేవుని ఆశ. जो अधिकार प्रभु ने आपको दिया है उसे आपको अपने हाथों में लेना चाहिए। దేవుడిచ్చిన అధికారాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకొనవలెను. ये प्रार्थना नहीं होना चाहिए कि प्रभु आप कुछ कीजिए, नहीं, मैं अपने अधिकार को अपने हाथों में लूंगा। ప్రభువా నువ్వు ఏదో ఒకటి చేయి అనే ప్రార్థన కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన అధికారం నేను నా చేతుల్లో తీసుకొని నేను జయిస్తాననేదే ఉండాలి. तो ये अधिकार को कैसे अपने हाथों में आप लेंगे? కానీ ఈ అధికారం ఏ విధంగా నా చేతుల్లోకి నేను తీసుకోగలను? पहला अभी आप जानते हैं, आप समझते हैं, आपको ये ज्ञान है कि आप इसके ऊपर राज करने के लिए बुलाए गए हैं, चुने गए हैं। మొదటిగా మనకి జ్ఞానం అనేది ఉండాలి. వీటన్నిటిని ఏలుటకు దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఉంది అనే ఒక జ్ఞానం ఫస్ట్ గా మనం కలిగి ఉండవలెను. आपके शरीर में एक रोग है, आपको ये जानकारी होनी चाहिए कि इसके ऊपर आपको राज करना चाहिए। మీ శరీరంలో ఒక రోగం ఒక బాధ ఉన్నదా, మీకు ఈ జ్ఞానం కలిగి ఉండాలి. దీన్ని లోపరుచుకొని దీన్ని రూల్ చేసే అధికారం దేవుడు నాకు ఇచ్చింటున్నాడు అనే జ్ఞానం మీకు ఉండాలి. कोई और अंधकार की ताकत आपके शरीर में राज कर रहा है, आपको जानना चाहिए कि ये अधिकार मुझे अपने हाथों में लेना चाहिए ताकि मैं इस पर जय पाऊं। ఏదైనా అంధకార శక్తులు మీ శరీరంలో మీ శరీరాన్ని లోపరుచుకుంటున్నాయో, కానీ మీకు ఈ దేవుని పిల్లలుగా ఈ యొక్క అధికారం నాకు ఇవ్వబడిందని మీరు తెలుసుకొని దాన్ని మీరు మీ చేతుల్లో తీసుకోవాలి. कुछ भी हो आपकी परिस्थिति,
ఏదైనప్పటికీ మీ యొక్క పరిస్థితి, परिवार में अगर कोई झगड़ा का परिस्थिति हो, మీ కుటుంబంలో ఏదైనా కొట్లాట్లు ఉన్నట్లయితే, पति पत्नी के बीच में रिश्ता का परिस्थिति हो, మీ యొక్క హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏదైనా రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, अगर आपके व्यापार में, आपके काम में कुछ परिस्थिति हो जो आप नहीं चाहते कि ऐसा होना चाहिए, మీ వ్యాపారాలలో మీ పనులలో ఏదైనా ప్రశ్నలు ఉంటే, तो पहला आपको विश्वास करना चाहिए, समझना चाहिए कि आप इस परिस्थिति के ऊपर राज कर सकते हैं। మొదటిగా మీరు ఈ విధంగా ఆలోచించాలి, ఈ యొక్క సమస్యలన్నిటి మీద నేను అధికారం తీసుకోగలననే ఉద్దేశం, జ్ఞానం మీకు ఫస్ట్ కలిగి ఉండాలి। ये जानकारी के बाद आपको विश्वास करना चाहिए कि आप इस पर जय पा सकते हैं। ఈ యొక్క జ్ఞానంని మీకు ఎరిగినప్పుడు ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మీరు విశ్వసించాలి వీటన్నిటిని నేను జయించగలనని। जब आपका विश्वास दृढ़ हो जाता है, आपको इसे प्रतिदिन घोषणा करनी चाहिए। ఎప్పుడైతే మీ విశ్వాసం బలపరచబడుతుందో అప్పుడు ప్రతి దినం దీన్ని మీరు మీ నోటి ద్వారా మీరు పలుకోవాలను। जितना अधिक प्रभु के वचन की घोषणा करेंगे आपकी जिंदगी में, उतना अधिक आपके अंदर आपका अंदरूनी मनुष्य बलवंत होता जाएगा। ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మీరు ప్రకటిస్తారో మీ నోటి ద్వారా, అంత ఎక్కువగా మీ లోపల మనిషి బలవంతుడిగా మారుతూ ఉంటారు। और बिना जाने ही आप एक दिन देखेंगे कि आपके सभी समस्याओं के ऊपर आपने अधिकार ले लिया है। మీరు ఒకరోజు చూడగలరు, మీకే తెలియకుండానే మీ చుట్టుప్రక్కల ఉంటున్న ప్రతి ఒక్క సమస్య మీద అధికారం మీదే ఉంటుంది। हालेलुया।